చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు, అప్పుడు అభివృద్ధి సాధ్యం. ఇది నేను ఎప్పుడూ చెప్తుండేటటువంటి మాట, ఎస్పెషల్లీ ఆంధ్రాకి సంబంధించి. విడిపోయినటువంటి రాష్ట్రంలో చెడు గురించి ఎక్కువ ప్రచారం చేస్తే వచ్చే పెట్టుబడులు ఆగుతాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ మైనస్ అవుతుంది. అంటే అబ్బాయి మావాడు అధికారంలో ఉంటే గనక మంచిని గొప్పగా చెప్తాం, మావాడి అధికారంలో లేకపోతే చెడుని అరిచి చెప్తాం అనేటటువంటి ధోరణి పత్రికల యొక్క, టీవీ ఛానళ్ళ యొక్క యాటిట్యూడ్గా మారింది. ఇదివరకు జగన్ హయాంలో కొన్ని విమాన సర్వీసులు రద్దయితే రచ్చ చేసేశారు. ఆ విమాన సర్వీసులు ఇంకే ఉంది, ఆంధ్ర ఇమేజ్ పడిపోయింది, ఆంధ్రాకి రావడం మానేశారు ఇది అని. మళ్ళీ కొన్ని వెనక్కి వచ్చినాయి. వెనక్కి వచ్చినప్పుడు మాత్రం చిన్న వార్త మళ్ళీ ఒప్పుకున్నారు, వాళ్ళు ఏదో బతిన్లాడి కాళ్ళ ఎలా పడి తెచ్చుకున్నారు, విజయసాయిరెడ్డి వెళ్ళి ఇట్లాగా రాస్తారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి సర్వీసులు పోతే లోపల పేజీలో ఎవరికి కనబడకుండా ఒక వార్త రాస్తారు. తాజాగా విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు రద్దు, విజయవాడ నుంచి కూడా కొన్ని విమాన సర్వీసులు రద్దయినటువంటి అంశం లోపల పేజీలో రాసుకొచ్చారు. ఈనాడులో ఆర్థిక రాజధాని విశాఖలో విమానయానానికి పూర్వవైభవం వస్తున్న తరుణంలో ఇక్కడి నుంచి కీలక సర్వీసులు నిలిచిపోతున్నాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు 2 సర్వీసులు ఎప్పటికే నిలిచిపోయినాయి. మేలో బ్యాంకాక్, థాయిలాండ్, కౌలాలంపూర్, మలేషియా సర్వీసులు రద్దు కాబోతున్నాయట. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన దుబాయ్ సర్వీస్ ప్రారంభం కాకపోగా ఉన్నవి రద్దవడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు, నాయకులు వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించాలని కోరుతున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్లకు నేరుగా విమాన సర్వీసులు గత ఏడాది ఏప్రిల్లో ప్రారంభమయ్యాయి. వారంలో 3 రోజులు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మకావ్, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఆక్యుపెన్సీ తక్కువ ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్ సర్వీసు నిలిపేయాలని ఆ సంస్థ భావించగా కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4% పెరిగింది. 8,415 మంది మలేషియా, కౌలాలంపూర్, సింగపూర్కు రాకపోకలు సాగించారు. తాజాగా మే 1 వారి నుంచి ఈ సర్వీసులకి టికెట్లు బుకింగ్ నిలిపేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతో పాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వాళ్ళంతా హైదరాబాద్, చెన్నై వెళ్ళి అక్కడి నుంచి బ్యాంకాక్, మలేషియాకు ప్రయాణించాలి. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్లో 2 కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం 2, సాయంత్రం 1 సర్వీస్ అందుబాటులో ఉండేది. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందే భారత్ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు విజయమోహన్ నరేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇదేమో తీసుకువెళ్లారు. అదే ఇదివరకైతే కనుక ఆంధ్ర బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది, అందుకని ఎవడూ రావట్లేదు, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది అందుకని. ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య ఉంటే కనుక వాడు ఎందుకు సర్వీస్ రద్దు చేసుకుంటాడు? ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉందని చెప్తున్నారు కదా పక్కన. అది సెట్ అవ్వాలి అంటే ముందు జనం చేతిలో సొమ్ములు ఉండాలి. బ్యాంకాక్, థాయిలాండ్లకి ఏమైనా పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి వెళ్తారా? ఎంజాయ్ చేయడానికి పోతారు. ఎంజాయ్ చేయడానికి పోవాలంటే ఇక్కడ చేతిలో డబ్బులు ఉండాలి. చేతిలో డబ్బులు ఉండాలంటే వ్యాపారాలు సవ్యంగా సాగాలి. వ్యాపారాలు సవ్యంగా సాగాలంటే జనం చేతిలో డబ్బులు ఉండాలి. జనం చేతిలో డబ్బులు ఉండాలంటే సంక్షేమ పథకాలు ఉండాలి. సంక్షేమ పథకాలు ఉంటే సంక్షేమ పథకాలతో ఏదో కొనుక్కుంటుంటే, ఆ కొనుక్కుంటుంటే వ్యాపారాలు బాగుంటే, వ్యాపారాలు బాగున్నట్టు 4 రూపాయలు లాభం వస్తే, 4 రూపాయలు లాభం వచ్చినప్పుడు వాళ్ళు విదేశాలకు పోవడమా, ఎంజాయ్ చేయడమా చేస్తూ ఉంటుంటారు. ఇది ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి సైకిల్ చైన్. ఒక్క చోట బ్రేక్ అయితే మొత్తం నష్టపోతుంటుంది.